సీఎం జగన్ పాలనలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతోంది. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో జగన్ సర్కారు పాలనపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించాక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించిన సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో 99% హామీలను అమలు చేశారు. చంద్రబాబు చేసిన అరాచక పాలన అంతం చేసిన జగన్ జన్మభూమి కమిటీలను రద్దు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 49 లక్షల మందికి 19,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్మోహన్ గారి సహకారంతో ఎప్పుడూ లేని విధంగా 2,300 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించాం. అదేవిధంగా 1,045 కోట్ల రూపాయలతో అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు, మన గౌరవ శాసనసభ్యులు అనంతపురం రెడ్డి గారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నుండి బడికి చేర్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆసరా ద్వారా ఒక ప్రభుత్వం ఆసరాగా ఉంది, మా అన్న ఆసరాగా ఉన్నాడనే ఒక భరోసా నిలపగలిగాడు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఈ కొత్త విధానం వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12,000 మందికి ఉద్యోగాలు లభించాయి. గడప వద్దకే సంక్షేమ పాలన అందుతోంది. వైఎస్ఆర్సీపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమంటున్నారు మైనారిటీ నేతలు. మీ ఆరోగ్యం కూడా మా బాధ్యత అని చెప్పిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు నా నుంచి, నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటేని చెప్పి అడిగే దమ్ము ధైర్యం దేశంలో ఏదైనా ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి అందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి కావడం సత్యమని చెప్పి తెలియజేస్తున్నాం. సీఎం జగన్ సుపరిపాలనను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గత ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.